కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉందని వెల్లడి. తిమ్మాపూర్లో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. క్యాంపు కార్యాలయం వద్ద హోలీ ఆడిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఘనంగా హోలీ పండుగ జరుపుకున్న మేయర్ సునీల్ రావు. రంగుల వలె అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్ష. కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా సాగిన హోలీ పండుగల వేడుకలు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేసిన నగర యువత. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఉదయం ఆయన స్వగృహంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబీకులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పలువురిని కలుస్తూ రంగులు జల్లుకున్నారు. అక్కడే అగుపించిన పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు ఆప్యాయంగా పలకరిస్తూ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూశారు. హిందూ బంధువులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగులమయం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, జర్నలిస్టులు, నగరవాసులు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముద్ద తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మాండమైన వాతావరణంలో హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం. అది హిందూ ధర్మ వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో వాళ్ళ నిత్య జీవితం కూడా మంచి వాతావరణంలో ఆ నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మంచి ఆలోచనతో హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. హోలీ పండుగ జరుపుకోవాల్సిందే కానీ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా, ఎవరిని ఇబ్బంది పడకుండా ఈ హోలీ పండుగను జరుపుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ అనురాధ దంపతులు హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. అలాగే తిమ్మాపూర్ లో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, దేవేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఎంపీపీకి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ, అదే విధంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రంగురంగులతో హోలీ ఏ విధంగా ఆడుకుంటున్నామో అదేవిధంగా మన జీవితం అంతా కూడా ఒక కలర్ఫుల్గా ఉండాలని, రంగులమయం కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్ని విధాలుగా తిమింగలాలను పట్టి పెడతా ఉన్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హోలీ పర్వదినాన్ని ఇంకా అద్భుతంగా జరుపుకునే విధంగా ప్రజలు సహకరించాలని, ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పండుగ హోలీ పండుగ అని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు మిత్రులు మేయర్ ను కలుస్తూ పండుగ జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు ఇష్టంగా హోలీ వేడుకలను జరుపుకుంటారని మేయర్ అన్నారు. జీవితమంతా రంగులమయంగా మారాలని ఆకాంక్షించారు. రంగుల వలె అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. పోలీసుల సహకారంతో శాంతియుత వాతావరణంలో హోలీ జరుపుకున్నారని తెలిపారు. నగర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, ఫోటో వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మరి హోలీ పండుగ అనేది చాలా అందరికి ఇష్టమైనటువంటి పండుగ. దీనిలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసులకు సంబంధం లేకుండా అందరూ జరుపుకున్నటువంటి పండుగ. రంగురంగుల కలర్స్ తోటి మరి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకునే పండుగ. ఈరోజు కరీంనగర్లో మరి మా క్యాంప్ ఆఫీస్ దగ్గర మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరం కూడా ఎంతో సంతోషంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నటువంటి పండుగ ఈరోజు హోలీ. మరి ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులకు లోబడి మరి పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రంగుల వల్లనే అందరి జీవితాలు కూడా రంగులమయంగా ఆనందకరంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు హోలీ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి చూసుకుంటూ మరి వచ్చిన హోలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరం కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి హోలీ పండుగ సందర్భంగా మరి ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి నగరంలో కూడా అందరూ కూడా శాంతియుత వాతావరణంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మరి ఆనందమయంగా ఉండాలని, రంగులమయంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాను. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. మహిళలు, నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని రామ్నగర్, సప్తగిరి కాలనీ, హైటెక్, మధురానగర్ కాలనీలలో మహిళలు, యువకులు ఉత్సాహంగా హోలీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అనంతరం డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఒకరినొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రోజు సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రేపు హోలీ పండుగ పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం కామదానం చేయడం జరిగింది. మరి మా కాలనీవాసులందరూ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. రేపు కూడా హోలీ పండుగ అందరూ కలర్లతో వారి జీవితాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ, మన కమిటీ ఆధ్వర్యంలో అందరి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మేము ఈ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా లాస్ట్ పండుగ కాబట్టి, మళ్ళీ వచ్చేది ఉగాది కాబట్టి ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము.
కరీంనగర్ లో జర్నలిస్టులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ఫోటో వీడియో జర్నలిస్టులు టౌన్ రిపోర్టర్ల ఆధ్వర్యంలో రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జర్నలిస్టులు హోలీ పండుగ రోజున సైతం విధులు నిర్వహించారు. బిజీగా ఉన్నప్పటికీ హోలీ వేడుకల్లో పాల్గొన్నామని జర్నలిస్టులు తెలిపారు. ఈ హోలీ పండుగతో జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టులు, టౌన్ రిపోర్టర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, నగర వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే మేము ఈరోజు కూడా హోలీ సంబరాలను కవరేజ్ చేస్తూ తెలంగాణ చౌక్ వద్ద హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నాం. ఫోటో వీడియో టౌన్ రిపోర్టర్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా తెలంగాణ చౌక్ వద్ద జరుపుకున్నాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. జిల్లా ప్రజలకు మరియు నగర ప్రజలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనం కులాలకు మతాలకు అతీతంగా హోలీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అండ్ టౌన్ రిపోర్ట్స్ అందరం కూడా మేము కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ హోలీ. ఆనందంగా జరుపుకునే ఈ హోలీ పండుగ సందర్భంగా కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. నగర ప్రజలకు, నా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్ల తరపున ఈ నగరంలో ఆడపిల్లలకు, మగపిల్లలకు, అన్నలకు, అక్కలకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ పండుగ ద్వారా అందరి జీవితాలలో వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. కరీంనగర్ లో కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్ అండ్ టౌన్ రిపోర్టర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా అన్ని ప్రోగ్రామ్ కవరేజ్ చేస్తూనే మేము కూడా ఈ రోజు ఈ తెలంగాణ చౌక్ లో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నాము. మా తోటి వారందరూ కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా, కుల మతాలకు అతీతంగా చింపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరూ చల్లగా మంచిగా ఉండాలని, రాగద్వేషాలతో కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ హోలీ. హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న హోలీ శుభాకాంక్షలు అందరికీ. నగర ప్రజలకు, ఇక్కడ పనిచేస్తున్న మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ మరియు అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు విధి నిర్వహణలో భాగంగా హోలీ సంబరాలను చిత్రీకరిస్తూ తెలంగాణ చౌకులో ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ టౌన్ రిపోర్టర్ల ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నాము. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ లో కాముడి దహన కార్యక్రమాలు ముందు రోజున చేపట్టారు. ఈ మేరకు నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో వివేకానంద విద్యా సంస్థ చైర్మన్ సౌగాని కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కామదహనం చేస్తూ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గత 30 ఏళ్లుగా కామదహన కార్యక్రమాలు చేపడుతున్నామని సౌగాని కొమురయ్య అన్నారు. కాలనీ వాసులమంతా కలిసి ఇట్టి వేడుకలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌగాని కొమురయ్యతో పాటు భగత్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హోలీ శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భాగంగా ప్రతి ఏటా పౌర్ణమి రోజున హోలీకి ముందు రోజు కాముడు నిర్వహించుకోవడం అనేది సాంప్రదాయం. అది భగత్ నగర్లో దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ చౌరస్తాలో ఈ కాముడు ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. చైతన్య యూత్ క్లబ్ మరి భగత్ నగర్లో ఉన్నటువంటి యూత్ పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం జరుగుతూ ఉన్నది. అందరికీ కూడా శుభసూచకం. ఈ హోలీ అందరి మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.
కరీంనగర్ లోని ఆదర్శ్ నగర్ లో ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు గత రాత్రి వేడుకల్లో భాగంగా ఆదర్శ నగర్ చౌరస్తాలో ఇట్టి కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని కాలనీ మహిళలు తెలిపారు. కాలనీ వాసులు సుఖ సంతోషాలతో జీవించాలంటూ కామదహనం నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి కాసర్ల ప్రభాకర్, సత్తయ్య, డాక్టర్ వసంతరావు, శివ, పైడి ప్రసాద్, మహిళా ప్రజాప్రతినిధులు తులసి, వాణి తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ మరియు గణేశోత్సవ కమిటీ మరియు మా ఆదర్శ కిట్టి అందరి ఆధ్వర్యంలో హోలీ పండుగ ముందు రోజు వచ్చినటువంటి ఈ రోజున కామదానం చేసుకొని అందరూ కూడా బాగుండాలని మేము అందరం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పలు వీధుల గుండా బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌకి చేరుకొని హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కుమార్, సదాశ్రీ, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.